హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకు అనేది రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో అనేది రిజల్ట్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగిందండి. దాంట్లో మీ పేరు ఉందో లేదో క్లారిటీ ఇక్కడైతే మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే హవాల్దార్కి ఎలా కట్ ఆఫ్ చేశారు, అదేవిధంగా ఎంటీఎస్ కూడా ఎలా ఉంటుందని కూడా క్లారిటీ ఇక్కడైతే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అనించండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది. నెంబర్ 2 అని ఇక్కడ మీరు చూడొచ్చండి. ఈ పీడిఎఫ్లో అనేది మీ నేమ్ ఉందో లేదో క్లారిటీ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ ఫస్ట్ అయితే పీడిఎఫ్ అనేది మనం గమనిద్దాం. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే 61 పేజ్తోనైతే ఒక పీడిఎఫ్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో అనేది మీ రోల్ నెంబర్, అదేవిధంగా మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మిగతా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈజీగానే చూసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ అని చూసుకుంటే పీఈటీ పిహెచ్డి టెస్ట్ అయితే ఉంటుంది. గాయస్, ఒకటైతే ఇక్కడ మీరు చూడండి, పీఈటీ పిహెచ్డి టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన వాళ్ళకైతే హవాల్దార్ పోస్టులకు అనేది కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్వాలిఫై కాని వాళ్ళకైతే ఎంటీఎస్ పోస్టులకు అనేది కన్సిడర్ అనేది చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.